అందరికీ నమస్తే. మనం నిన్న చూసాము ఇద్దరు భార్యాభర్తలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. అది కూడా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టలేక. అలాగే లోన్ కూడా ఉంది ఇందులో. ఒక క్రెడిట్ కార్డ్‌నే మన మీడియా వాళ్ళు చూపిస్తున్నారు. అది కూడా లోన్ వాళ్ళు కూడా వచ్చి విసిగించారు అని చెప్పేసి ఇక్కడికొచ్చాక తెలిసింది. అయితే మనం లోపలికెళ్ళి మరి వారి రిలేటివ్స్‌ని గానీ, వారి బంధువుల్ని గానీ మాట్లాడించి చూద్దాము. అసలు ఏం జరిగింది? అసలు ఇద్దరు కొడుకులు, చేతికొచ్చే కొడుకులున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్, 10th పిల్లలున్నారు. వాళ్ళని కాదనుకొని ఇప్పుడు చనిపోయేంత వరకు వచ్చింది అంటే మరి ఏం జరిగింది అనేది మనం లోపలికెళ్ళి కనుక్కుందాం. రండి. అది నా బుర్రంతా తింటుంది. ఎంతమంది ఉన్నా నా బుర్రంతా తింటుందమ్మా. అంత బుర్ర పిల్లలకి ఏమన్నా సాయం చేసారా అమ్మా? ఈ అప్పుల బాధకు పోయింది ఇద్దరు. ఆ పిల్లలకి ఏమన్నా చేసినట్టయితే చెయ్యరు. చెప్పి 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 తలకాయ పోతుంది తల్లి. మాకు ఓపికలు ఉంటాయి. అట్లయినా మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. ఉంటలేవు. మేము షాకులు తెచ్చి కోలుకోలేదు, అయితే లేదు కూడా. ఏం మాట్లాడము. ఇంటి నుండి మనుషులు మా షాకులకెళ్ళి పోతలేమమ్మా. ఆ పిల్లలు ఏం చెప్పలేరు తల్లి. ఏమన్నా అయ్యేది ఉంటే సాయం చెయ్యి. మేమెక్కలేని అదానాలు అయ్యారు ఆ పిల్లలు. అంతే అమ్మా. ఇద్దరికిద్దరు ఒడగొట్టుకురు. ఏ బ్యాంక్ వాళ్ళు వచ్చి తిట్టినంటే అది మాకు చెప్పలేదు, చేయలేదు. ఏ కీడికారో అది నాకు అననికి కూడా వస్తలేదు. వాళ్ళు వచ్చి కూడా ఏమన్నారో తెలియదు. ఒక బ్యాంక్ వాళ్ళు వచ్చిందమ్మని నాకు 4 రోజులకి చెప్పింది నా బిడ్డ. 4 రోజులకే చెప్పింది. ఆ రోజే మేము దావత్ పోయినాం. ఇట్లా చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఇట్లా చేస్తారంటే నేను పోకపోదు ఉంటుంటే ఇద్దరిని నేను పొడగొట్టుకోకపోతుండే. నా పిల్లలని అనాథం చేయకపోవద్దు. వాళ్ళనైనా మాకు చేత కాదు, నాకు చేత కాదు. వాళ్ళని చూడనీకి ఏ సాయం చేపిస్తాంటే మీరు చేయండి, మేము బతుకుతాం, మా పిల్లలు బతికించుకుంటాం. అంతేగాని మాతో కాదు తల్లి. వచ్చిన వాళ్ళకి అంత చెప్పి మా బుర్ర మేము ఖరాబ్ చేసుకుంటున్నాం. అందుకంటే నేనేం చెప్పలేనమ్మా. నాతోని కాదు. ఇప్పుడు ఇద్దరు చదువుకున్న వాళ్ళేనా? బాబు ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నాడు మేడం. చిన్న బాబు 10th చదువుతున్నాడు. వాళ్ళకి ఇంకా ఆదాయం ఏం లేదు. వాళ్ళ నాన్న క్రెడిట్ కార్డు వాళ్ళు వచ్చారంట, ఏదో లోన్ తీసుకున్నాడంట, బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడంట. మాకు ఎవరికి ఒక మాట చెప్పలేదు. వాళ్ళు వచ్చి అల్లరి చేర్చారు, అరిచారు. ఆయన కొంచెం పరువు గల మనిషి, పరువుతోనే బతుకుతాడు. అది కట్టలేకపోయిండొచ్చు. కట్టలేకపోయినందుకన్నా కొంచెం మంచిగా మాట్లాడి ఏమన్నా చెప్పాలా కదా. ఆయన చాలా ఫోర్స్ చేశారంట. ఇక దానివల్ల ఇక్కడ ముఖం చెల్లుతలేదని చెప్పి మా చెల్లె వాళ్ళ ఇంటికి ఒక 4 రోజులు అక్కడ తాళం వేసి అక్కడికి వచ్చారంట. వచ్చినాక మా చెల్లె వాళ్ళ ఇంట్లో నుంచి మా ఆడబిడ్డ కొడుకుది పెళ్ళి ఉండే. ఆ పెళ్ళికి వచ్చారు వాళ్ళు. బాగానే ఫంక్షన్ బుధవారం పెళ్ళి అయింది. బేస్తారంలో శుక్రవారం రోజు ఫంక్షన్ అయింది, డిన్నర్ అయింది అనమాట. డిన్నర్కి పిల్లల్ని మా చెల్లెని అక్కడ పంపించాక మేము కూడా వస్తాం, వెళ్ళమ్మా పిల్లల్ని తీసుకొని వెళ్ళు అని అన్నారంట. పిల్లల్ని తీసుకొని తను వచ్చినాక వీళ్ళు మళ్ళీ రాలేదని ఫోన్ చేస్తే మేము వస్తామమ్మా, మాకు కొంచెం కాలు నొప్పి ఉంది, లేట్ వస్తామని చెప్పారు. ఏదో అయిందంట. తర్వాత సరే ఇంక పిల్లల్ని, అమ్మ నువ్వు పొద్దున్న తీసుకొని రా పిల్లల్ని, ఇప్పుడు ఈరోజు రావద్దు అన్నారంట. ఆ రాత్రి ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా చేసుకున్నారు. ఏం చేసుకున్నారో తెలియదు. ఫైజాన్ తాగారు. మరి ఆ బాబు ఊరేసుకున్నాడు అని అంటున్నారు. మేమైతే చూడలేదు, మేము తర్వాత వచ్చాము. ఇంకా వాళ్ళను తీసుకెళ్లారు. ఇంకా ఇలాగ అందరు వచ్చి అడుగుతున్నారు. ఇక మేము అందరికి సమాధానం చెప్పలేము మేడం. మేము ఇంకా ఏ పని చేసేవాళ్ళు? ఆయన ఇది లోన్ తీసుకున్నాడు. కొన్ని రోజులు మేము తనకి బండి ఉండేది, డీసీఎం అనేది, ట్రాలీ ఆటో అని ఉండేది. అది కొన్ని రోజులు నడిపించాడు, తీసేసిన తర్వాత ఫోన్ల షాప్ అని పెట్టాడు, అది తీసేసాడు. అది నడుస్తలే తీసేసాక మళ్ళీ నూడిల్స్ బండి అని పెడతారు కదా మేడం, అది పెట్టాడు. ఇక అవి లాస్ అయ్యాయా ఏమయ్యాయా మాకు ఒక మాట ఎవరు చెప్పలేదు మేడం. ఇంత అప్పున్నా అని చెప్పలేదు, లోన్ తీసానని చెప్పలేదు, ఎవరికి చెప్పాడు. ఆయన చెప్తే బాగుండదు, నేను ఇన్సెంట్ అవుతానని అనుకుంటాడో ఏం చెప్పకుండా తనంత తను ఇక అది కట్టేవాడేమో. అది కూడా వాళ్ళు ఆ పరువు తీసే లోపల ఆయన తట్టుకోలేకపోయాడు. అది నా ఇజ్జత్ అంతా పోయింది, ఇంకా నేను ఎందుకు బతికే అనుకొని ఆలోచించుకొని పని చేశాడు అంతే. పిల్లలు ఎక్కడ చదువుకుంటారు? పిల్లలు ఈ స్కూల్ నాకు పేరు తెలియదు మేడం, ఇక్కడే చదువుకుంటారు. అదే ఇప్పుడు కాలేజ్ కాబట్టి బాబు ఈసీఎల్లో చదువుకుంటున్నాడు, ఏదో కాలేజ్ అన్నాడు. బాబు మాత్రం ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నాడు. అంటే వీళ్ళ మదర్ ఏం చేసేది? ఇంట్లోనే ఉంటుండే.
ఏం జాబ్ చేసేవాడు, తను ఒక్కడే చేసేవాడు, ఇంట్లోనే ఉండేవాడు. ఆమె ఇంట్లో ఉంటుంది, పిల్లల్ని చూసుకొని ఉంటుండే, తనే జాబ్ చేసుకుని అదే నూడిల్స్ బండి, ఫోన్ బండి అవి చేసుకుంటూనే నడిపించుకున్నాడు. ఈ లోన్లు ఎందుకు తీసుకున్నాడో తెలియదు మేడం. ఈ లోన్ల వల్లనే, కాకపోతే ఈ లోన్ల వల్లనే మా అల్లుడు చనిపోయాడు. మా అమ్మాయి చనిపోయింది, అల్లుడు చనిపోయాడు. లోన్ల వల్లనే చనిపోయాడు. ఇంకా ఏ ప్రాబ్లం లేవు, వాళ్ళకు గొడవలు లేవు, ఏ ప్రాబ్లం లేవు. ఈ లోన్తోనే ఎవరితోనే గొడవ, అసలు బస్తీలో ఉన్నారో లేరో అన్నట్టే ఉంటారు, కానీ ఏ గొడవలు లేవు. భార్య భర్తలు బాగానే ఉంటారు, బస్తీలో గొడవలు లేవు, బయట గొడవలు ఏవి లేవు. ఈ లోన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరువు తీశారు కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. చనిపోయిన రోజు కూడా వాళ్ళని మేము పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి లోన్ వాళ్ళకి తెలియదు వీళ్ళు చనిపోయారని. మా బాబు అక్కడ అక్కడ కొంచెం దూరంలో నిలబడ్డాడు, అక్కడ పోయి ఫోన్లో ఫోటో చేయించాడంట. ఈయన పేరు సురేష్, ఇతడు ఇలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడని అడిగితే మా కొడుకు ఏం చెప్పకుండా నేను ఇల్లు చూపిస్తాను ఇంటి దగ్గర తీసుకొచ్చి ఆయన కోప్పడ్డా, మీరు ఇట్లా ఇద్దరు మీరు ఒత్తిడి చేసే వల్ల మా బావ మా అక్క చనిపోయారు, మీకు లోన్ మేము కడతాం, మా అక్కని బావని మీరు తీసుకొచ్చి ఇస్తారా, మీరు ఇలా ఎంతమంది అంటే ఆయన ఏమనంటే మేము వస్తేనే చనిపోయారా అని అడిగాడు. అడిగితే అవును మీరు ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఇంతకుముందు కూడా 3-4 వచ్చి చాలా ఘోరంగా మాట్లాడారు కదా, దానివల్లనే చనిపోయారు నడవని చెప్పి అప్పుడు పోలీసులను పిలిపి పోలీస్ స్టేషన్ పట్టించానండి. పోలీస్ స్టేషన్ పట్టించేసాం వాళ్ళని. ఇంకా వాళ్ళ ఐడి ప్రూఫ్ లేదంట వాళ్ళ దగ్గర, మరి అది నేను చూడలేదమ్మా. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారో తెలియదు, కానీ వాళ్ళైతే వచ్చారు. మేము ఏడుపుల మీదనే ఉన్నాం కదమ్మా, మాకు ఏమీ తెలియదు. వాళ్ళు మగవాళ్ళు కాబట్టి మాట్లాడి పోలీస్ స్టేషన్లో పట్టించేశారు ఆయనని. ఐడియా ఉందో చెప్పారు ఎవరైనా? 2 సార్లు ఏమో వచ్చారని చెప్పారు. తర్వాతనే తెలిసింది, మాకు కూడా ఏమీ తెలియదు. తర్వాత ఫస్ట్ ఒకసారి వచ్చారంట, ఫోన్లు చేశారు, మాట్లాడారు, జవాబు ఇచ్చారు. ఇక లాస్ట్ టైము మరి సెకండ్ టైం తెలియదు, కానీ వాళ్ళు కొంచెం అరిచారంట. ఇక్కడ అరచడం వల్లనే వాళ్ళు ప్రాణం తీసుకున్నారు, దానిపై ఇంకేమీ లేదు. వాళ్ళు అందరు చుట్టుపక్కల వాళ్ళు విన్నారంట. ఆయనకి ఇంకా పరువు ఇది కాలే ఇంకా, ఎందుకంటే బాగా ఉంటాడు కదా, ఏంటి మనిషి ఇలా ఉన్నాడు కానీ అప్పు చేసుకున్నాడు ఇంత అన్నట్టు ఉంటుంది కదా, దానివల్ల ఆయనకు తట్టుకోలేక పని చేశాడు మేడం. అంతే. సో చూశారు కదా, అంటే ఎంత చదువుకున్నప్పటికీ మనకు మినిమం అవగాహన లేకపోతే క్రెడిట్ కార్డులని లోన్లని తీసుకొని అవి కట్టలేని స్థితిలో, ఆ పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళు ఇంటి మీదకి వచ్చి ఇలా గందరగోళం చేయడము, గొడవ పడడము, నోటికొచ్చినట్టు తిట్టడము, ఇట్లాంటివి మనం ఎన్నో చూసినాం. ఇలా ఎన్ని కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ఇప్పుడు ప్రస్తుతం శాతగాని అవ్వలకు ఇద్దరికి ఇద్దరు మనమలని ఇచ్చేసి వాళ్ళు తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూడాలి అని చెప్పేసి పాపం దీన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు అందరికీ తెలుసు ఆ క్రెడిట్ కార్డు వల్ల ఎంత యూజ్ ఉందో, ఎంత నష్టం ఉందో అని అందరికీ తెలుసు. కానీ తెలిసినప్పటికీ దాన్ని అనివార్య స్థితిల్లో మనము అది తీసుకుంటున్నాం, ఆ క్రెడిట్ కార్డ్ అనేది, అలాగే లోన్ అనేది. అది తీసుకున్నప్పుడు అది కట్టే పొజిషన్ ఉంటేనే తీసుకోవాలి అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కుటుంబాలు చెల్లాచెదురయ్యి, ఇప్పుడు కుటుంబాలు పాడైపోతే మళ్ళీ తిరిగి రారు, చనిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు. కానీ ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళు మాత్రం అనాథలుగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడైనా సరే ఇప్పుడు మనం ఇదే ఉదాహరణ, చాతగాని వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చినప్పటికీ వాళ్ళ చదువులను, లేకపోతే కాలేజ్ ఫీజులను, స్కూల్ ఫీజులను ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. వీళ్ళు కూడా కోరుకుంటున్నారు, మాకు కూడా దాతలు వస్తే మేము మా పిల్లల్ని చదివించుకుంటాం, వాళ్ళకు అంటూ ఒక లైఫ్ చూపిస్తామని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళకు కూడా ఎంతమంది చుట్టాలున్నా కూడా ఆత్మాభిమానం అనేది ఒకటి అడ్డొస్తుంది. ఆ ఆత్మాభిమానంతోనే ఇప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. అది ఇప్పటికి ఇదే కాదు, చాలా జరిగాయి. తల్లిదండ్రులకు చెప్పలేక కొడుకులు, తల్లిదండ్రులకు చెప్పలేక కూతుళ్ళు, బిడ్డలకు చెప్పలేక తల్లిదండ్రులు, ఇలా ఎన్నో కేసులు చూస్తూనే ఉన్నాము. ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. సో ప్లీజ్ ఎవరైనా లోన్ కానీ క్రెడిట్ కార్డు తీసుకునే ముందు కొంచెం ఆలోచించి ఇలా కుటుంబాలను బాధ పెట్టకుండా, నష్టపెట్టకుండా ఉండడానికి ట్రై చేద్దాం.